బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదల. తారిక్ రెహమాన్ విక్టరీ. బంగ్లాదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయ దిశగా దూసుకెళ్తుంది. ఆ పార్టీ అధినేత మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత దేశంలోకి అడుగుపెట్టిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల సంఘం వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం తారిక్ రెహమాన్ తన సొంత జిల్లా అయిన బోగ్రా 6 నియోజకవర్గంలో దాదాపు 2,16,284 ఓట్లతో ప్రత్యర్థులపై విక్టరీ సాధించారు. అలాగే ఢాకా 17లో కూడా ఆయన స్పష్టమైన ఆధిక్యతను కనబర్చి విజేతగా నిలిచారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనపై పెట్టిన కేసులు కొట్టివేసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఆయన రాక పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను బీఎన్పీ 200 పైకి స్థానాలకు విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 151 మార్కును ఈజీగా దాటేసింది. మరోవైపు ప్రధాన పోటీదారుగా భావించిన జమైతే ఇస్లామీ దాదాపు 60 స్థానాల్లో గెలిచింది. 2024 ప్రజా తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పతనమవడం, ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో బీఎన్పీకి ఏకపక్ష విజయం ఖాయమైంది. విజయం ఖాయమవడంతో బీఎన్పీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. త్వరలో తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇది ప్రజల విజయం, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడమే మా ప్రథమ ప్రాధాన్యత అని తారిక్ రెహమాన్ స్పందించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది.